హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అగ్రికల్చర్ ప్రదీప్. మార్నింగ్ అయితే తోటకైతే వచ్చేసా. తోట వచ్చి సూపర్ నైపర్ తీసుకెళ్ళాలన్నమాట, పోయాలా. సో సూపర్ నైపర్ కటింగ్ అయిపోయిన తర్వాత చేనులోకి వెళ్ళాలా. ఉలువ అయితే వేసాం, చేనులో ఉలువ అంతా కోసేసినాం. దాని అంతా ఒక బండికి వేసుకురావాలా. ఎద్దుల బండి అయితే ఉంది, మా అన్న వాళ్ళు మాట్లాడుకున్నాం. తీసుకెళ్ళి ఎద్దుల బండిలో వేసుకొచ్చేస్తే అదొక పని అయిపోతుంది. తర్వాత ఈరోజు డైలీ రొటీన్ తోటలో అయితే ఏమేమి పని చేస్తామో అన్నీ ఒక లాగ్ చేద్దాం అనుకున్నా. అందుకే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా. చూద్దాం, ఈరోజు లాగ్ అయితే చేద్దాం అనుకున్నా. వీలవుతుందా లేదు చూడాలా. చాలా తోట అయితే పని ఉంది ఈరోజు. మిరపకాయలు ఇప్పించాలా, పాత మిరపకాయ చెట్టు అన్నీ పీకేయాలన్నమాట. చాలా వర్క్ ఉంది, అంతా లాగ్ దగ్గర చూపిస్తారు. సో ఇంకా త్వరగా సూపర్ నేపియర్ కట్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. ఇంకా కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా వేరే పనులు ఉన్నాయి కదా, మొదలెట్టాలి. సో నేపియర్ కట్ చేయడం అయితే అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు, మా తోటలో అరటి కూడా వేసాము. ఇది అరటి చెట్టు ఇంకా ఉన్నాయి. ఒకటి గెల కూడా వేసిందనమాట, అది చూపిస్తాను. మన బ్యాక్ సైడ్ అయితే ఉంది. ఇది ఇంకా ఫస్ట్ గెల మా తోటలోన. బాగా అయితే వచ్చాయి చెట్లన్నీ. సో అదేవిధంగా ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేయాలా. చాలా ఉన్నాయి వర్క్. నేపేరు అంతా ఇంతకు తీసుకెళ్ళాలి. ఇంకా నేపేరు ఇంటి దగ్గరికి వేసిన తర్వాత మా బర్రెల్ని అయితే ఇక్కడ తీసుకురావాలా మేత కోసం. ఇంటి అయితే మేత ఎక్కలేదు, ఇక్కడికి తోటలో తీసుకొచ్చేస్తే ఒక పక్క మేస్తా అంటే మనం ఒక పని చేసుకోవచ్చు. సో ఓకే. సో అదేవిధంగా మా బర్రెలను అయితే తోటలోకి తీసుకొచ్చేసాం మేత మేయడానికి. అవి ఒక పక్క మేస్తూ ఉంటే మేము ఒక పక్క మిరప చెట్లు పీకేసి దాంట్లో ఉండే మిరపకాయలన్నీ విడిపిస్తూ ఉన్నాం. ఇక్కడ మా అమ్మ మొత్తం మిరపకాయ విడిపిస్తూ ఉంది. సో అలాగే కొద్దిగా ఆకుకూర ఉంటే మా బర్రెలు తినేస్తాయని అవి కూడా పీక్కొని వచ్చి మా అమ్మ దగ్గర పెట్టేశాను. సో ఇక్కడ చూడొచ్చు, ఆ పక్క మిరప చెట్లన్నీ పీకేసాం కదా, ఈ పక్క కొత్తగా వేసుకున్నాము. అవి కూడా ఆవిడ మిరపకాయలు ఏడిచినాయి. చూడొచ్చు, బాగా కాపు అయితే బాగా పర్లేదు, ఒక రకంగా వచ్చాయి. కానీ ఆ పంట వచ్చినట్లు అయితే రాలేదు, పర్లే యావరేజ్ అని చెప్పొచ్చు. ఇంకా మిరపకాయలు అన్నీ ఇడిపించే లోపల మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా భోజనం టైం కదా, అరిటాకు కోసుకొని మా నాన్న నేను ఇంకా భోజనానికి అయితే సిద్ధమైపోయాము. ఇంకా అరిటాకు కోసేసుకొని ఇంకా వాటర్లో కడిగేసి దాన్ని ఇంకా భోజనానికి అయితే కూర్చున్నాము. భోజనం అంతా మా మమ్మీ ఇక్కడికే తీసుకొచ్చింది అనమాట. ఇంక ఇక్కడ తినేసి ఇంకా మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయాలా. ఇంకా మా మమ్మీ రైస్ అయితే పెట్టేసింది. ఇంకా తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని తర్వాత వర్క్ అయితే స్టార్ట్ చేయాలా. ఇంకా అలాగే మా తోటలో బొప్పాయి వేసింటే బొప్పాయి కూడా పండు అయిందా, ఇంకా దాన్ని కూడా కోసేసి ఇంకా అందరూ దాన్ని కూడా తినేసి ఇంకా వర్క్కి అయితే వెళ్ళిపోయాం. సో ఫైనల్గా డాడీ ఒక తేనె ఉందంటే చెప్పాడు, ఇక్కడ పలానా చోటు ఉందని. అందుకోసం వెతుకొని వచ్చా. దొరికింది, లోపల ఉంది. బ్యాక్ కెమెరా ఆన్ చేస్తా, ఒక్క నిమిషం ఉండండి. చూడవచ్చు, ఇక్కడ అదిగో అక్కడ ఉంది. పెద్దగా ఉంది, చాలా పెద్దగానే ఉంది. బయటికి తీసిన తర్వాత వీడియో తీస్తాను అనమాట. చెప్పాను కదా తేనె ఉందని. ఓకే, సక్సెస్ఫుల్గా పీకేసా కంప్లీట్గా. చూడండి ఎంత పెద్దదో, మొత్తం నెయ్యి ఉందన్నమాట. చూడండి, కొద్ది గాయమైంది. ఇంకా ముళ్ళు కంప కాబట్టి గాయం లేకుండా పీకలేం, ఎవరి చేత కాదు. ఇంకా చూడండి, ఫుల్ ఎంజాయ్. ఇంటికి తీసుకెళ్తున్నా. ఓకే. సో లాస్ట్ చివరికి నేను డాడీ తమ్ముడు చేనులోకి అయితే వచ్చాం. చెప్పాం కదా ఉలువలు ఉన్నాయని, అదంతా ఒక బండికి అయితే లోడ్ చేస్తూ ఉన్నాము. లోడ్ చేసుకొని ఇంటి దగ్గరికి అయితే తీసుకెళ్ళాలా. లోడింగ్ అయిపోయింది, మొత్తం ఇంటి దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాం. సో ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ ఒక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.